టేస్టీ ఫుడ్ ఛానల్. ఈరోజు వచ్చే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. అది ఎలా చేసేద్దామో చూద్దాం రండి. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని 1 స్పూన్ సాల్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పసుపు, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ మొత్తం బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న ఒక బౌల్ పెట్టుకోవాలి. ముందుగా 1 స్పూన్ నెయ్యి వేసి బాగా వేడెక్కాక ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మరాఠీ మొగ్గ, యాలక, లవంగ, చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, మసాలా అన్నీ బాగా వేగిన తర్వాత ఒక టమోటా వేసుకొని బాగా వేపుకోవాలి. అలా బాగా వేపుకున్న తర్వాత మొత్తం అవన్నీ వేగిన తర్వాత గంట సేపు నానబెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలి. అలా మొత్తం చికెన్ అంతా అందులో వేసుకొని బాగా ఇటు కలుపుతూ ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇంకో పక్క స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెలో వాటర్ వేసుకొని మరిగేలోపు 2 టేబుల్ స్పూన్స్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి, దాల్చిన చెక్క, మరాఠీ, లవంగ మొగ్గ, ఆ బిర్యానీ ఆకు, ఇవి మొత్తం మసాలాలన్నీ వేసేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ కొత్తిమీర, పుదీనా అన్నీ బాగా వేసుకొని మరగనిచ్చాక కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఈ నిమ్మరసం ఎందుకంటే రైస్ చాలా వైటిష్గా వస్తుంది. ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మొత్తం ఆ వాటర్లో వేసుకోవాలి. ఆ వాటర్లో మొత్తం ఆ రైస్ అంతా వేసుకొని 80% ఉడికే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తం చాలా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఇప్పుడు 80% ఉడికిన ఈ రైస్ని లేయర్గా కొంచెం ఈ చికెన్లో వేసుకోవాలి. అలా మొత్తం వేసుకున్న తర్వాత వేపిన ఆనియన్స్ను పైన అలాగా కొంచెం వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. 1 స్పూను ఆయిల్లో 1/2 స్పూను పసుపు కలిపితే మంచి కలర్ వస్తుంది. ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఏదైనా బరువైన వస్తువు ఉంచి 20 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, ఇలా మూత తీసిన తర్వాత నెమ్మదిగా రైస్ విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. అటు ఇటు నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి, మన వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ బిర్యానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి.